హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ ఛానల్. నా పేరు లింగం అండ్ ఈ వీడియోలో నేను మీకు చేయించబోయే టాపిక్ వచ్చేసి జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అనుకోవచ్చు. ఏంటంటే నేను ఈ వీడియోలో ఫేస్బుక్లో చనిపోయిన వారి అకౌంట్ ఏమవుతుంది అనే విషయం పైన నేను చెప్తానమాట. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినండి, అప్పుడు మాత్రం మీకు ఈ వీడియో అర్థమవుతుంది. అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్, నాది ఒక రిక్వెస్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అండ్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్ళిపోతే, మనకు ఫేస్బుక్లో అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ప్రతి ఒక్కరూ దాదాపుగా ఫేస్బుక్లోనే గడిపేస్తున్నారు జీవితం అనేది. అలాంటి వారి కోసం ఇది డౌట్గానే ఉంటుంది. అదేంటంటే చనిపోయిన తర్వాత ఫేస్బుక్ అకౌంట్ అనేది ఏమవుతుంది అనేది ప్రతి ఒక్కరికి డౌటే ఉంటుంది. అదేం లేదు, ఇప్పుడు ఫేస్బుక్ అనేది కొత్త ఫీచర్ తేబోతుంది. దాని పేరే లెగసీ కాంటాక్ట్ అని. ఇదేంటంటే ముందుగానే మీ మొబైల్లో ఇప్పుడే అడుగుతుందన్నమాట. అంటే మీ ఫేస్బుక్ అకౌంట్లో అడుగుతుంది. మీ ఫేస్బుక్ అకౌంట్ మీరు చనిపోయిన అనంతరం డిలీట్ అవ్వాలా లేదంటే అలాగే ఉండాలని చెప్పేసి అడుగుతుందన్నమాట. మీరు డిలీట్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నారనుకోండి, అది డిలీట్ అనే ఆప్షన్ని మీరు యాక్టివేట్ చేసి పెట్టుకుంటే, మీరు ఎప్పుడైతే యూజ్ చేయకుండా ఉంటారో అకౌంట్, అంటే మీరు చనిపోయినారని చెప్పేసి దానికి పర్టికులర్గా తెలియదు కదా, చూస్తుందన్నమాట. ఒక 3 months పీరియడ్, అది డేట్ అనేది ఇవ్వలేరు ఫేస్బుక్ వాళ్ళు ఖచ్చితంగా. 3 months పీరియడ్, 6 months పీరియడ్ తర్వాతనో మీ ఫేస్బుక్ అకౌంట్ అనేది మీరు యూజ్ చేయకపోతే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది అనమాట. దాన్ని బట్టి మనం చనిపోయినామని ఫేస్బుక్ అర్థమవుతుంది. అదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీరు ఆ ఫ్యూచర్లో మాకు డిలీట్ అవ్వద్దు అని పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీరు ఆ లెగసీ కాంటాక్ట్లో మీ కాంటాక్ట్ని యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే మీరు చనిపోతే మీ ఫేస్బుక్ అకౌంట్ ఎవరు యూజ్ చేయొచ్చు అని చెప్పేసి అడుగుతుంది. యూజ్ చేయడానికి మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ ఉంటారు కదా, వాళ్ళది ఏంటంటే అక్కడ మీ కాంటాక్ట్ మీ ఫ్రెండ్ లిస్ట్లో వాళ్ళ నెంబర్ ఉండాలి. అంటే మీ ఫ్రెండ్ లిస్ట్లో వాళ్ళు యాడ్ అయ్యి ఉండాలి. వాళ్ళది మీరు కాంటాక్ట్ అనేది అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే, సింపుల్గా మీరు చనిపోయిన తర్వాత వాళ్ళు ఫేస్బుక్కి ఒక మెయిల్ పంపాలన్నమాట. వాళ్ళ అకౌంట్ నుంచి పంపితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ ఫేస్బుక్ అకౌంట్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తుంది ఫేస్బుక్ అనేది. ఎందుకంటే మనకి లెగసీ కాంటాక్ట్లో వాళ్ళ కాంటాక్ట్ కూడా యాడ్ అయి ఉండాలి. వాళ్ళకి పోయినంత మాత్రాన వాళ్ళకి అన్ని అధికారాలు ఉండే మీ ఫేస్బుక్ అకౌంట్ పైన. జస్ట్ వాళ్ళు ఓన్లీ మీ ప్రొఫైల్ పిక్ మార్చగలుగుతారు, అండ్ మెసేజ్లు వస్తే అవి రిసీవ్ చేసుకోగలుగుతారు, అండ్ టైం లైన్ మాత్రమే మార్చగలుగుతారు. మీ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఏ సెట్టింగ్స్ కూడా వాళ్ళు ఓపెన్ చేయలేరు అండ్ మార్చలేరు కూడా. ఈ లెగసీ కాంటాక్ట్లో ఉన్న రిపోర్ట్ ఇది. అండ్ ఇది ఎందుకు లెగసీ కాంటాక్ట్ చేస్తున్నారంటే, మన ఫేస్బుక్లో ఇప్పటి వరకు చనిపోయిన వారి అకౌంట్లు 3 కోట్ల అకౌంట్లకు పైగా ఉన్నాయి. అండ్ డైలీ చనిపోతున్న వారు 8,000 మందికి పైగా చనిపోతున్నారట. ఇది ఫేస్బుక్ రిపోర్ట్ ఇచ్చింది. ఇది ఫ్రెండ్స్, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైతే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. అండ్ ఇది ఒక ఫ్యూచర్ వస్తుందని చెప్పేసి. ఇంతే ఫ్రెండ్స్, నా ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే చెప్పాను కదా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.